హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షన్లకి 12వ పీఆర్సీకి సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావటం జరిగింది. ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో అయితే తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకి, పెన్షన్లకి సంబంధించి 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ 12వ పీఆర్సీ అమలు చేయడం వల్ల ఉద్యోగులకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఒకసారి తెలుసుకుందామండి. ముందుగా ఉద్యోగులకు సంబంధించినటువంటి 2023 జూలై నాటికి డిఏ ఎంత ఉంటే అంత కూడా బేసిక్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ను కలిపి 12వ పీఆర్సీ బేసిక్ పేని ఫిక్స్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ విధంగా బేసిక్ పేను ఫిక్స్ చేసిన తర్వాత కొత్త బేసిక్ పేను ఆధారంగా చేసుకొని మనకు హెచ్ఆర్ఏను పెంచడం జరుగుతుంది. అంతేకాకుండా పీరియాడిక్ ఇంక్రిమెంట్ మరియు ఏఏఎస్ కూడా కొత్త బేసిక్ పే ఆధారంగానే పెంచడం జరుగుతుందండి. ఇక పెన్షన్ల విషయానికి వస్తే 2023 జూలై నాటికి ఉండే టీఆర్ను మొత్తం కూడా బేసిక్ పెన్షన్లో మెర్జ్ చేసి ఫిట్మెంట్ కలిపి కొత్త బేసిక్ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది, నిర్ణయిస్తారు. ఇంకా ఎవరికైతే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వస్తుందో వారికి కొత్త బేసిక్ ఆధారంగానే అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ పెరగటం కూడా జరుగుతుంది. అయితే ఈసారి పీఆర్సీ ఎప్పుడు ప్రకటించినప్పటికీ కూడా మనకి 2023 జూలై 1 నుంచి అమలు అయితే కావడం జరుగుతుందండి. ఎందుకంటే జూన్ 2023తోనే పీఆర్సీ 11వ పీఆర్సీ కాల పరిమితి అయితే ముగియడం జరిగింది. కాబట్టి 2023 జూలై 1 నుంచే ఈ యొక్క పీఆర్సీ అనేది 12వ పీఆర్సీ అమలవుతుంది. ఈసారి ఫిట్మెంట్ అయితే భారీగానే ఉద్యోగ పెన్షనర్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. ఎందుకంటే ఐఆర్ లేకుండా ఏకంగా పీఆర్సీ ఫిట్మెంట్ని ప్రకటిస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. కాబట్టి ఐఆర్ కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ఫిట్మెంట్ అనేది ఈసారి ఒక 30 నుంచి 35 లోపల, అంటే 30% నుంచి 35% లోపు అయితే ఈ యొక్క పీఆర్సీ ఫిట్మెంట్ అయితే ఉండబోతున్నట్టు సమాచారం. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఒక నెల గడువు మాత్రమే అయితే ఉందండి. ఖచ్చితంగా కొత్త ప్రభుత్వంలో ఈ యొక్క 12వ పీఆర్సీని ప్రకటించడం అయితే జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.